కిరణ్, ఈరోజు నువ్వు ఆఫీస్కి రావాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మీటింగ్ ఉంది. సారీ అమ్మా, ఆ విషయమే మర్చిపోయాను. అస్సలు గుర్తులేదు. చూడు కిరణ్, ఏ విషయం మీదైనా శ్రద్ధ ఉంటే ఆ విషయం ఇంకొకరు గుర్తు చేయని అవసరం లేదు. నువ్వు మన కంపెనీ పనుల మీద కమాండ్ తీసుకోవాలి. మనకి పుట్టుకతోనే అన్నీ ఇష్టమైనవి ఉండవు. మనం చూసే తీరును బట్టి, మనం అలవాటు చేసుకునే పద్ధతిని బట్టి వాటిని ఇష్టపడాలా వద్దనుకోవాలా అనేది ఏర్పడుతుంది. ఇక నుంచి నువ్వు మన కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి. కంపెనీ బాగోగులు చూసుకోవాలి. కంపెనీలో పనిచేసే వాళ్ల కష్ట నష్టాలు గమనించాలి. ఇంకా చిన్నపిల్లాళ్ళ నాకిష్టమైందే చేస్తాను, ఇష్టమైనప్పుడే చేస్తాను అనే మాటలు చెప్పడం మానుకు. ఈ రోజు నువ్వు ఆఫీస్కి రావడం చాలా అవసరం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో నీ పరిచయం జరగాలి. త్వరలో మన కంపెనీకి కాబోయే ఎండీగా అందరి మనసులో ఒక స్థానం సంపాదించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు మీటింగ్ని మిస్ కాకు. అర్థమైందా? సరే అమ్మా. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నువ్వు త్వరగా రెడీ అయి ఆఫీస్కి వచ్చేయి. అవునా? థ్యాంక్ యూ సో మచ్. నేనే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. ఉషా, ఏమండి, మీకు సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటది? మీరే చెప్పుకోండి చూద్దాం. అంటే నువ్విద్దాం అనుకున్న సర్ప్రైజ్ నేనే చెప్పేస్తే అది నాకు సర్ప్రైజ్ ఎలా అవుతుంది? నీకే సర్ప్రైజ్ అవుతుంది కదా. సో నువ్వే చెప్పాలి. అలా వదిలేస్తే ఎలా? ఒక్క ప్రయత్నమైనా చేయొచ్చు కదా. ఆ ప్రయత్నం ఫలించి నా ప్రశ్నకి సరైన సమాధానమే చెప్తారేమో. ఓకే, మీ అమ్మ నాన్న ఏమన్నా ఫోన్ చేశారా? ఫోన్ కాల్దే ఉంది, నేనైనా చేయొచ్చు. దాంట్లో సర్ప్రైజ్ ఏముంది? ఎగ్జాక్ట్లీ. అమ్మ నీతో మాట్లాడిందా? కోడలుగా నిన్ను అంగీకరిస్తానని ఏమన్నా చెప్పిందా? అది జరగాలంటే నిజంగా పెద్ద అద్భుతమే జరగాలి. అప్పుడు కానీ అత్తయ్య గారు మనసు కరగదు, నన్ను కోడలిగా అంగీకరించరు. ఓకే, మరి సంతోషానికి కారణం ఏంటి? సరే సరే, మీరు అలాగో చెప్పలేరని నాకు అర్థమైపోయింది. నేనే చెప్తాను. సరే, ఇప్పుడే చెప్పు. మ్యూజిక్ కంపోజర్ హంసధ్వని గారు తెలుసు కదా? ఆయన నాకు తెలియకపోవడం ఏంటి? నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని. హీఈస్ మై ఇన్స్పిరేషన్. ఆయన కంపోజిషన్స్ నేను చాలా సార్లు ప్రాక్టీస్ చేశాను. ఈ రోజు సిటీలో ఆయన కాన్సర్ట్ జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ కి నా ఫ్రెండే ఆర్గనైజర్. దాన్ని రిక్వెస్ట్ చేసి మీకోసం పాసెస్ సంపాదించాను. వావ్ ఉషా, నువ్వు నాకు మామూలు సర్ప్రైజ్ ఇవ్వలేదు తెలుసా. ఆయన ప్రోగ్రామ్ ని లైవ్ లో చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి. నీ వల్ల నాకు డ్రీమ్ నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్. అయితే మనం ఆ ప్రోగ్రామ్ కి వెళ్తున్నాం కదా? వై నాట్? ఇప్పుడు నువ్వు వద్దన్నా నేను ఊరుకోను. ఆ ప్రోగ్రామ్ కి మనం వెళ్తున్నాము అంతే. అయితే త్వరగా రెడీ అయ్యి రండి, వెళ్ళి పాసెస్ కలెక్ట్ చేసుకోవాలి. 5 minutes లో రెడీ అయ్యి వచ్చేస్తా. హలో అన్నయ్య. హాయ్ ఉషా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వేంటి చాలా హుషారుగా ఉన్నట్టున్నావు? ఎడారిలో వానజల్లు కురిసినట్టు నా జీవితంలో ఒక చిన్న మంచి పని జరిగిందిలే, అందుకే ఈ హుషారు. అబ్బో, ఏంటో అది? నాకు ఉద్యోగం వచ్చిందే. వావ్, ఇంత పెద్ద విషయాన్ని అంత చిన్నగా చెప్తావేంట్రా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉషా. ఇంతకీ ఉద్యోగం ఎక్కడా? ఇంకెక్కడా, మీ మామయ్య గారి కంపెనీలోనే. ఇంటికొచ్చి మరీ ఆఫర్ లెటర్ ఇచ్చేలారట. రేపే జాయినింగ్. చాలా మంచి విషయం చెప్పావన్నయ్య. మావయ్య గారికి థ్యాంక్స్ చెప్తావా? ఇలా ఫోన్లో చెప్తే బాగోదు, కానీ నేనే పర్సనల్ గా కలిసి చెప్తాను. సరే అన్నయ్య, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. సరే మరి ఉంటాను. బాయ్. అన్నయ్యకి జాబ్ ఇచ్చినందుకు మావయ్య గారికి నేనైనా థ్యాంక్స్ చెప్పాలి. మావయ్య గారు. ఏంటమ్మా? చాలా థ్యాంక్స్ మావయ్య గారు. థ్యాంక్సా? ఎందుకమ్మా? అన్నయ్యకి మీ కంపెనీలో జాబ్ ఇచ్చినందుకు. దానికి నువ్వు ఇంత ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలా? ఆత్మవిశ్వాసం లేకపోతే అన్ని కోల్పోయినట్టు అయిపోతారు జనాలు. అన్నయ్య చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ చేశాడు, కానీ ఎందుకో ఏ ఒక్కటి రాలేదు. దాంతో అన్నయ్యకి
ఆత్మవిశ్వాసం కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. అలాంటి వాడికి ఇప్పుడు మీరు జాబ్ ఇవ్వడం ద్వారా మళ్ళీ తనకి కొత్త ఊపిరి పోసినట్టయింది. ఎన్నాళ్లుగా మా అమ్మ నాన్న మనసు మీద ఉన్న ఒత్తిడి కిందకి దించేశారు. దానికి మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎవరికి ఎంత మేలు చేస్తే ఏం లాభం అమ్మా? నీకైతే అన్యాయం చేశాను కదా. నీ జీవితంలో సంతోషం లేకుండా చేశాను. అదే నా దిగులంతా. మావయ్య గారు, ఆ దేవుడి రాతలో ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది. ఆ రాతలో నేను మీ ఇంటికి రావాలని రాసుంది. దానికోసం ఆ భగవంతుడు మీ చేత దారి వేయించాడు. అంతే. ఇందులో మీరు ఉద్దేశపూర్వకంగా నా జీవితాన్ని నాశనం చేయలేదు. ఇంకా దీని గురించి ఆలోచించకండి. మనకి పెళ్ళైన దగ్గర నుంచి మిమ్మల్ని ఇంత సంతోషంగా చూడలేదు. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. మనం సంతోషంగా ఉండాలంటే మన దారిలో సమస్యలు ఉండకూడదు. మన చుట్టూ బాధ పెట్టే పరిస్థితులు ఉండకూడదు. మనకి పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు కదా. సంతోషంగా ఒక్క మాట కూడా మాట్లాడుకునే అవకాశం లేదు. సరదాగా నవ్వుకునే సందర్భం ఎదురుపడలేదు. కానీ ఈరోజు హంసధ్వని గారి కాన్సర్ట్కి వెళ్ళబోతున్నాం అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. పోనీలేండి, ఏదో విధంగా మీ చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి కాసేపైనా బయటపడుతున్నారు. కాసేపైనా సంతోషంగా గడపబోతున్నారు. ఇదంతా నీ వల్లే కదా ఉషా. అసలు ఆ కాన్సర్ట్ గురించి నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. నువ్వు ఆ పార్సల్ తీసుకొని మంచి సర్ప్రైజ్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. దేనికి థ్యాంక్స్ చెప్పాలా? సరే సరే, లేట్ అవుతుంది, పదండి. గుడ్ మార్నింగ్ చిన్నబాబు. గుడ్ మార్నింగ్ దుర్గా. ఏంటంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా కనిపిస్తున్నారు. కానీ చిన్నమ్మగారే అంటే ఏంటో ఎక్కువగా మాట్లాడరు. నోట్లో ముత్యాలేమైనా రాలిపోతాయని మీరు మాట్లాడొద్దని చెప్పారా? తను నవ్వితే చూడాలని నాకు కూడా ఉంది దుర్గా. ఆ నవ్వు కోసమే నేను ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు వేసిన జోక్తో కాస్తైనా నవ్వింది. థ్యాంక్ యూ. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు చిన్నబాబు? దుర్గా, బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని అడగకూడదని నీకు తెలీదా? సారీ అమ్మా, ఏదో అలవాటులో పొరపాటుగా వచ్చేసింది. ఏమీ అనుకోకండి. ఇట్స్ ఓకే. ఉషా, మనకి టైం అవుతుంది, బయలుదేరదాం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. చెప్పు సోని. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు మ్యామ్. కాసేపట్లో మన మీటింగ్ స్టార్ట్ అవబోతుంది. మీరు కూడా వచ్చేస్తే మీటింగ్ మొదలు పెట్టేయచ్చు మ్యామ్. ఓకే. కిరణ్ వచ్చాడా? కిరణ్ సార్ ఇంకా రాలేదు మ్యామ్.